హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఋషికొండ ప్యాలెస్ గురించి చేశారో అది తప్పే. కానీ ఎలా తప్పు అయింది అనే దాని మీద నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు చెప్పే ధైర్యం ఉంటే కనుక, నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పే ధైర్యం ఉంటే కనుక కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే నేను చెప్తున్నా. ఎలా తప్పయిందంటే, ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్లో ప్రతిదీ కూడా అత్యంత ఖరీదైంది, స్టాండర్డ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఖరీదు ఎక్కువ పెట్టేదానికి ఆటోమేటిక్గా స్టాండర్డ్ ప్లేస్కి వెళ్తుంది. అది కాబట్టి ఖరీదు తక్కువ అయ్యేసరికి నాణ్యత తగ్గుతుంది. ఏదైతే అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్పించి ఋషికొండ ప్యాలెస్లో ఆయన కొన్ని ఏర్పాట్లు చేశాడో అలాగ అత్యంత నాణ్యతా ప్రమాణాలు కల్పించడం తప్పే, ముమ్మాటికి తప్పే. ఇలా చాలా తప్పులు చేశాడండి. ఎలా అంటే ఏదో తాత్కాలికంగా కట్టేసి ఉంటే సరిపోను, కానీ ఇలా కట్టడం తప్పే నన్ను అడిగితే కనుక. ఇంకా ఎన్ని తప్పులు చేశాడు ఈయన అనే దాని మీద ఈ వీడియో ముందుకెళ్తుంది. వీడియో లెంత్ అయినా కానీ కంగారు పడొద్దు. వీడియో ఎండ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పైనా ఒప్పైనా నేను అలాగే రిసీవ్ చేసుకుంటాను. మీరు కామెంట్ చేయండి, మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఒకటా రెండండి, చాలా తప్పులు చేసాడు. ఎలా అంటే మరి ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ అసలు సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడు ఆయన. ఎలాగంటే టాయిలెట్ ఎలా అయితే ఋషికొండ ప్యాలెస్ అన్నారో అది అసలు జగన్మోహన్ రెడ్డి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఫస్ట్ నేను ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి కనుక, ఆ సమాధానం చెప్పే ధైర్యం ఉంటే కనుక చెప్పండి. అనవసరంగా నన్ను ఆడిపోసుకోవద్దు. ఏంటంటే, ఒకటి, ఋషికొండ ప్యాలెస్ ఎవరి పేరు మీద ఉంది? కాగితాలు ఏదైతే ఋషికొండ ఏదైతే ప్యాలెస్ అన్నారో ఆ కాగితాలు, ఆ ప్యాలెస్ కాగితాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనా? లేదు, ఆ మొత్తం ప్యాలెస్ ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదేనా? ఆయన పేరు మీద కాకుండా పోనీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ భార్య పేరు మీద లేదా బంధువుల పేరు మీద కానీ ఆ ప్యాలెస్ ఉందా? ఇది నేను అడిగే మొదటి ప్రశ్న అండి. ఎవరి పేరు మీద కాగితాలు ఉన్నాయి, అది ఎవరి ప్రాపర్టీ? సింపుల్గా. తర్వాత రెండు ఏంటి, ఏదైతే అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించి డబ్బులు ఎక్కువైనాయి, కరెక్టే. 500 కోట్లు చెప్పారు మొత్తం మీద. ఏ ఛానల్ చెప్పినా 500 కోట్లు చెప్పారు. 500 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కట్టడం తప్పైతే తప్పని చెప్పండి, ప్రాబ్లం లేదు. కాకపోతే 500 కోట్లు ఎందుకు, జస్ట్ ఒక 50-60 కోట్లలో అది ఫినిష్ చేసి ఒక 400 కోట్లు రాక అవి ఖర్చు అయిందంటే బాగుండును కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కరెక్టా? అంతే కదండి. తర్వాత ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే తరంలో వైజాగ్ రాజధానిగా ఉండబోతుంది అనేది కనుక చాలామంది మాట్లాడతారు. కాబట్టి రాజధానిగా చేస్తే కనుక, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే కనుక రాజధాని అవునది. రాజధాని అయితే కనుక రాజధానికి అలాంటి బిల్డింగ్ ఉండడం తప్ప నేను అనేది. ఒక రాజధానికి ప్రధానమంత్రి వస్తాడు ఏంటి, అలాగే ముఖ్యమంత్రి ఉంటారు, అలాగే గవర్నర్ ఉంటారు, రాష్ట్రపతి వస్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఒక రాష్ట్ర పరిపాలన అంతా ఒక బిల్డింగ్లో నుంచే చేయాలనుకోవడం తప్ప. ఏమంటే నేను ఎవరిని వన్ సైడ్గా మాట్లాడట్లా, నాకున్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా, వాటికి సమాధానాలు చెప్తే చాలు. తర్వాత ఋషికొండ ప్యాలెస్ మీద, ఏదైతే ఋషికొండ ప్యాలెస్ గురించి మేము ఇలా కడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత విస్తీర్ణంలో కడుతున్నాం, ఇన్ని ఎకరాల్లో కడుతున్నాం, కాబట్టి మేము కట్టబోయే ప్లానింగ్ ఇది, మేము ఎందుకోసం కడుతున్నామో ఏంటో అనేది, ఇందుకోసమే కడుతున్నాం అని మొత్తం వివరణలతో సహా, అంటే A to Z అన్నీ వివరించి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకి అందజేసిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం అందజేసింది. కేంద్ర ప్రభుత్వంలో అటవీ మంత్రిత్వ శాఖకి అందజేస్తే వాళ్ళు ఓకే, నువ్వు కట్టే ప్రాబ్లం లేదు అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వీళ్ళ సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలియదా? అరే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళే ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు అది తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా? నేను అడిగిన ప్రశ్నలు చాలా మటుకు మీకు అర్థమై ఉంటాయండి. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మీరు ఆలోచించుకోండి. నేను వీడియోకి వెళ్తున్నాను, ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతాను. వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఏంటంటే, ఒకటండి, హరిత రిసార్ట్స్ భవనం అక్కడ కొత్తగా కట్టింది కాదు, ఆల్రెడీ అదే ప్లేస్లో హరిత రిసార్ట్స్ భవనాలు ఉండి అక్కడ
అది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకైతే తెలుసు. కాబట్టి ఆ హరిత రిసార్ట్స్ భవనంలోనే ఋషికొండలో ఏదైతే ప్యాలెస్ కట్టాలనుకున్నాడో దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్తున్నా చెప్పకపోయినా ఆయన చేసింది అలా ఏంటంటే కనుక ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఎవరు వచ్చినా వైజాగ్లో ఒక సెపరేట్ ప్లేస్ నుంచి ఒక బిల్డింగ్లో నుంచి మొత్తం రాష్ట్ర రాజకీయం నడపాలి, మొత్తం రాష్ట్ర పరిషత్తు రాష్ట్ర పరిపాలన మొత్తం అక్కడి నుంచే సాగాలి అన్నట్టుగా కట్టాడు. నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా కట్టాడు. అలాంటి డౌట్ లేదు. కానీ విపరీతమైన ఖర్చు, మనం ఆల్ ఖర్చు కాదు 500 కోట్లు ఖర్చు పెట్టేశారు. తర్వాత ఒక ఖర్చు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒకళ్ళు నిందించాలి, ఒకళ్ళు పోడాలని ఉద్దేశం చెప్పట్లా, ఖర్చు గురించి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నా. తాత్కాలిక భవనాలు, మీకు చాలామందికి తాత్కాలిక భవనాలు అంటే తెలుసు. తాత్కాలిక భవనాలకి 850 కోట్లు అయినట్టు ఆర్టీ రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే మీలో ఎవరికైనా వచ్చేస్తుంది అది ఆ అప్లికేషన్ మొత్తం. మీకు కావాల్సిన ఆ ప్రశ్న సమాధానం తాత్కాలిక భవనాలకి ఎంత ఖర్చు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆర్టీఐ రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం మీకు ఒక అప్లికేషన్ పెడితే 850 కోట్ల రూపాయలని చూపిస్తారు. అక్కడ ఎలాంటి డౌట్ లేదు. కొన్ని తాత్కాలిక భవనాలకి 850 కోట్లు, అది తాత్కాలిక భవనమా స్టాండర్డ్ బిల్డింగా, ఇది కూడా ప్రశ్నే. తర్వాత ఏదైతే ఎప్పుడైతే కరకట్ట నారా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఏదైతే లింగమనేని భవనంలో అద్దుకుండేవారు, మీలో చాలా మందికి తెలుసు. ఆ అద్దుకుండే భవనం కరకట్ట లింగమనేని గారిది. కరకట్ట మీద ఉండేటటువంటి లింగమనేని గారి ఆ బిల్డింగ్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు అబ్బాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉండే భవనానికి ఓ మాదిరిగా హంగు ఆర్బాటు ఉండాలని చెప్పేసి ఇంచుమించుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వచ్చేస్తుంది మీకు. 40 కోట్లు జస్ట్ రెంట్కుండే బిల్డింగ్ కోసం 40 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది తప్ప ఒప్ప నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. కాబట్టి హైదరాబాద్లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గతంలో ఆయన హైదరాబాద్లో ఉండేటప్పుడు జూబ్లీ హిల్స్లో తన ఇల్లు రెనోవేషన్ జరుగుతున్నప్పుడు, ఆయన ఏ ప్లేస్లో అయితే ఆయన ఇల్లు ఉందో ఆయన ఇల్లు రెనోవేషన్ వర్క్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆయన ఎక్కడ ఉండేవారు అంటే కనుక హోటల్ ఉండేవారు. హయాత్ హోటల్లో ఉండడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెంట్గా హయాత్ హోటల్లో ఆ బిల్డింగ్ కట్టినంతకాలం దాంట్లో ఉండడానికి హయాత్ హోటల్కి ఖర్చు పెట్టిన ఖర్చు అంతా ఎన్ని కోట్లు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో ఉన్నాయి ఆల్రెడీ గతంలో. కాబట్టి ఇలాగ కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయినాయి నాకు. కాబట్టి మీరు చెప్పారు టాయిలెట్ కమోడ్ ధర 13 లక్షలు, కరెంటు నీరు డ్రైనేజీలకి వాటికేమో 28 లక్షలు, 28 కోట్లు, తర్వాత బాత్రూంలో బిగించిన కమోడ్లకి 6 లక్షలు. అంటే ఒక్కొక్క దానికి ధర చెప్తున్నానండి, మీరు కంగపడద్దు. కుర్చీలు బల్లలో సోఫాలకేమో 14 కోట్లు, ఇంటీరియర్స్కేమో 19 కోట్లు, అలాగే ఒక్కో ఫ్యాన్ ధర 3 లక్షలు. ఇలాంటి ఫ్యాన్లు మొత్తం అంతా ఉన్నాయి. తర్వాత ఒక్కో షాండ్లియర్కి 15 లక్షలు, గార్డెన్ కోసం 22 కోట్లు, ఇలా కొన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టారు అనేది చెప్తారు. నాది ఇంకొక చిన్న సందేహం ఉందండి. హైదరాబాద్ ఈ మధ్య కాలంలో వెళ్తే కనుక అక్కడ ఉండే సచివాలయం మీరు అందరూ చూసే ఉంటారు. కాబట్టి సచివాలయానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కట్టించిన సచివాలయం వైట్ హౌస్ లాగా కట్టించాడు. అమెరికాలో వైట్ హౌస్ లాగా కట్టించిన ఆ సచివాలయానికి ఎన్ని 100 కోట్లు ఎన్ని వేల కోట్లు అయినాయి మీకు ఏమి తెలుసా? కాబట్టి తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపాయలు తెలియజేయండి. ఎందుకు కట్టాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టడం ఎందుకంటే ఆయనకు బెంగళూరులో ఏదో ప్యాలెస్ ఉన్నట్టుంది, లేకపోతే వేరే చోట స్థలాలు ఉంటాయి వీళ్ళకి, అక్కడ కట్టుకోవచ్చు కదండి. 500 కోట్లు ఏంటి, 5,000 కోట్లు ఏంటి, ఇక్కడ ఎందుకు కట్టించాడే? ఆ పేపర్లో తన పేరు మీద ఉన్నాయా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్థలం ఇన్ని ఎకరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తులు. కాబట్టి దీంట్లో ఈ బిల్డింగ్ ఆయన సొంతంగా కట్టించుకున్నాడో, గవర్నమెంట్ దిగిపోగానే గవర్నమెంట్ మారిపోగానే టీడీపీ గవర్నమెంట్ వచ్చినా బీజేపీ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఆస్తి మాత్రం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది, ఇది ప్రభుత్వాన్ని కాదు అని ఏమైనా కాగితాలు ఏమైనా ఉన్నాయండి? అనేమైనా ఉన్నాయా? అందువల్ల అంత ఆపేక్షతో కట్టించుకుంటానంటారా? నేను వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఆయన వస్తాడో రాడో ఆయనకి తెలియదు. కాబట్టి ఎవరు వచ్చినా సరే పరిపాలన అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది, గెలిపోవటంలని. కాబట్టి ఎవరు గెలిచినా సరే 100% దానిలో నుంచే చేస్తారు కదా. కాబట్టి అక్కడి నుంచే కదా పరిపాలన అనేది. ఒకవేళ వైజాగ్ నుంచి చేయాలనుకుంటే కనుక లేదు, వైజాగ్ కూడా డెవలప్ చేయాలి అని అనుకున్న ఉద్దేశం ఉంటే కనుక, అలా అనుకునే ఉద్దేశం ఉంటే కనుక, కాబట్టి అలాంటి బిల్డింగ్లు వైజాగ్కి డెవలప్మెంటే కాదా? 500 కోట్లు భయంకరమైన ఖర్చు అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేరైపోయిందా అండి? ఈ లెక్కన ఎలాగా కొన్ని ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చులు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ చెప్తానండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయిపోతాయి. ఇది యథార్థం. ఎవరి మీదో కాల్చిన బట్ట వేయాలని కాదు కానీ నా ఉద్దేశం.
యథార్థం మాట్లాడుతున్నా. ఇలాగ అనవసరం అని అనుకునే ఖర్చులు కొన్ని ఉంటాయి. ఆ ఖర్చులు చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, ఎలాంటి డౌటు లేదు. అలాగా కాబట్టి దీని గురించి ఒక ఛానల్ కాదంటే నిజంగా ఋషికొండ గురించి ఏమో ప్యాలెస్ 500 కోట్లు ఖర్చు పెట్టారంట, మామూలు అలా ఇలాగ అసలు షాండిలియర్ పెట్టించాడంట. లేదా ఏంటి ఎవడుంటాకి ఇది అంతా ఇది పట్టుకుపోతాడా తెలియగలుగుతున్నా. కాబట్టి ఇదే ప్రశ్న. అంటే ఇదే పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎలాగా మాట్లాడతా. ఎందుకంటే తప్పు తనదైనా తప్పు తనవాడైనా సరే ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి అంటే మనం అడిగే ప్రశ్నకు సమాధానాలు ఉండాలి. అది పట్టుకుపోయిదా తందా అది ఎందుకు ఖర్చు పెట్టాడంటే బాగుండాలి 100%. కాబట్టి ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు, ఇమాజిన్ చేశాడు. కాబట్టి ఉన్న వాటిలో అతి శ్రేష్టమైనవి, అంతేకాదు నాణ్యత కలిగినవి. ఇంకో మాట అండి, చాలామంది మనోభావాలు దెబ్బతింటే నేను మాట్లాడతా. ఎలాగంటే రాష్ట్ర సచివాలయం బిల్డింగ్లు అని చెప్పేసి అమరావతిలో కట్టిన బిల్డింగ్ కట్టిన తర్వాత వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయితే ఇలాగ టేబుల్ మీద వాటర్ కారిపోతూ ఉంటే టేబుల్ మీద బకెట్లు పెట్టుకుని ఆ వర్షం నీళ్ళు దాంట్లో పడిన సందర్భాలు లేవంటారా? అంటే కావాలని నేను చెప్పట్లేదండి, ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయం ఇది. కాబట్టి ఎక్కడెక్కడ కారుతుందో అన్ని చోట్ల కూడా బకెట్లు పెట్టిన సందర్భం లేదంటారా అమరావతి సచివాలయంలో? అలాంటి బిల్డింగ్లు కట్టుంటే బాగుండేమో. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పే మమ్మాటికి. అంటే ఖర్చు అంత పెట్టడం కన్నా ఒక 50-100 కోట్లు పెట్టి ఒక 500 కోట్లు అయిందంటే గొడవ లేకుండా పోయినామా అంటే అది కూడా తాత్కాలికంగా కట్టుంటే బాగుండునేమో. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పే మమ్మాటికి, నా అభిప్రాయం చెప్తున్నానండి. కాబట్టి ఎలా చెప్తే నేనేదో వైసీపీ కోవట్నో వైసీపీకి ఫేవర్నో అనుకోవద్దు. సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసేసిన వీడియోలు నా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వచ్చిన వీడియోలు ఇంచుమించుగా 200 వీడియోలు దాకా ఉంటాయి. ఏ కేసైనా అసలు చాలా వీడియోల్లో. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిజం కాబట్టి. అప్పుడు కూడా ప్రభుత్వంది ఏంటి తప్పు ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం తప్పు ఉంది కాబట్టి తప్పు మాట్లాడతా. ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే కనుక వాళ్ళు తప్పు చేస్తే కనుక తప్పు మాట్లాడతా. ఎవరు తప్పు చేసినా మాట్లాడటం అనేది నా నైజం. కాబట్టి మీరు ఏమైనా అనుకోండి, నేను ఆల్రెడీ కొన్ని కామెంట్లు చూస్తున్నాను. కాబట్టి వైసీపీ సోషల్ మీడియాని పెట్టుకో అవసరం లేదు కదా, నేను అలా పెట్టుకో అవసరంలా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలనుకుంటాను. దీంట్లో నిజం ఉంది కాబట్టి. అంటే యాక్చువల్గా అది సొంత ప్రాపర్టీ కాదు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాడరా అని అంటే ఒక అన్నం. ఎలా అంటే అనవసరమైన ఖర్చు చాలా మట్టుకు ఖర్చు పెట్టారు 500 కోట్లు అంటే కనుక. అంతకన్నా తరుగు మోపుడు ఖర్చు పెట్టారు చాలా మట్టుకి. కాకపోతే అంత ఖర్చు పెట్టారంటే అది తప్పే. ఎందుకంటే అవసరమా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి అంత ఖర్చు పెట్టాడరా అని అనుకుంటే కనుక వెళ్ళండి గుడ్, అది తప్పలేదు. కానీ అంత ఖర్చు కూడా అవసరం లేదు అని అయితే చెప్పొచ్చు. కాబట్టి అంతంత ఖరీదైనవి మాత్రం అనవసరమేమో అనేది నాకు కూడా కొంచెం అనిపించింది, ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏదైతే నాణ్యతా ప్రమాణాలు ఉండాలనుకున్నాడో కాబట్టి ఆ నాణ్యత ప్రమాణాల దృష్ట్యా అంత పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కూడా చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే ఏదైతే కడుతున్నాడో దాన్ని ఎప్పటికప్పుడే ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టి దాని వివరాలు విశేషాలు తెలియజేస్తుంటే బాగుండు. ఎందుకు కడుతున్నారు, ఎవరి కోసం కడుతున్నారో, ఎలా కడుతున్నారు అనేది ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే కనుక చాలా బాగుండు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మా ఇల్లు కాదు, దీంట్లో నేను ఉండిపోను, ఇది ప్రాపర్టీ నా పేరు మీద లేదు, ఇది గవర్నమెంట్ది. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ భవనం నుంచే ఒకవేళ మేము వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ పక్క నుంచి వైజాగ్ నుంచి పరిపాలన చేయాల్సి వస్తే కనుక ఇక్కడి నుంచి పరిపాలించవచ్చు. రాష్ట్రపతి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండడానికి వెసులుబాటు ఉంది. ఎక్కడో హోటల్లో పెట్టాల్సిన దిక్కుమాలిన పరిస్థితి మనకు లేదు కాబట్టి ఉండదు. అందుకోసం నేను ఈ బిల్డింగ్ కడుతున్నాము అనేది కనుక ఒక ప్రెస్ నోట్ ఎప్పటికప్పుడు లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే కనుక ఇంకా చాలా బాగుండిపోను. అలా చేయకపోవడం తప్పిదమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పు, అతిపెద్ద తప్పు అనమాట. కాబట్టి ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే కనుక నాకు ఉండిపోయినాయి. అందువల్ల నేను మీకు ఈ వీడియో చేయలేకున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా నా ప్రశ్నలతో నేను చెప్పిన వాటితో ఏకీభవించాలని ఏం లేదు. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళైతే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. తప్పు ఎవరి పక్కన ఉన్నా సరే మాట్లాడటం మాత్రం మన నైజం. చూస్తున్నా మీరు అందరూ కూడా థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్.